బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ నుండి బాబు గోగినేని అవుట్. ఎందుకో తెలుసా? రియాలిటీ షో బిగ్ బాస్ షోలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్న బాబు గోగినేని హౌస్ నుంచి శుక్రవారం బయటకు వచ్చేశారు. పోలీసులు నోటీసులు పట్టుకొని బాబు ఇంటికి వెళ్లగా ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారని బాబు భార్య చెప్పడంతో నేరుగా పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యాన్ని కలుసుకొని విషయం వెల్లడించారు. అంతేకాదు, బాబుని రిమాండ్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశద్రోహం, ఆధార్ చట్టాలని ఉల్లంఘిస్తూ ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్క దేశాలకు అందజేయడం, హేతువాద ప్రచారం కోసం విదేశాల నుంచి నిధుల సేకరణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇటీవల ఐపీసీ సెక్షన్ 121, 121A, 153A, 153B, 406, 420, 504, 505, 295A, 292, 293 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండు మతాల మధ్య మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కూడా గతంలో ఆయన ఆరోపణలున్నాయి. అయితే ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ నేపథ్యంలో ఈ నెల 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో బిగ్ బాస్ టీమ్ తో పోలీసులు సంప్రదింపులు జరిపారు. అయితే బిగ్ బాస్ హౌస్ నిబంధనల మేరకు హౌస్ లో ఎలిమినేషన్ అయితే తప్ప కంటెస్టెంట్ బయటకు వెళ్లకూడదు. ఇదే పరిస్థితి బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా వచ్చింది. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరయ్యింది. ఇక అదే తరహాలో బాబు కూడా బయటకు రావాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కోర్టుకు వెళ్లి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వస్తారా అంటే ఆయనపై గల కేసులు ఎక్కువగా ఉండటం, అరెస్ట్ తప్పకపోవడం, పైగా సెక్షన్ల తీవ్రత కూడా ఎక్కువే కావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి.